రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యమైన ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని నందికొట్కూరు బార్ అసోసియేషన్ తీర్మానించింది. నిందితులకు ఎలాంటి న్యాయ సహాయం చేయకూడదని న్యాయవాదులు నిర్ణయించారు. లైవ్ డిటెక్టర్ ద్వారా నిందితులైనటువంటి బాలురు తల్లిదండ్రులను విచారించాలని బార్ అసోసియేషన్ సమావేశంలో పలువురు న్యాయవాదులు డిమాండ్ చేశారు. బాలిక అదృశ్యమైన ఘటనలో పోలీసుల తీరును న్యాయవాదులు తప్పుపట్టారు. వెంటనే హోంమంత్రి అనిత ముచ్చుమర్రి గ్రామాన్ని సందర్శించి బాలిక బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు వెంకటరాముడు, నందికొట్కూరు న్యాయవాదుల సంఘము అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అదృశ్యమైన ముచ్చుమర్రి బాలిక మైనర్ బాలిక 8 సంవత్సరాల అమ్మాయి ఆచూకీ ఇంతవరకు పోలీసు వారు కనిపెట్టలేకపోవడం చాలా శోచనీయమైన విషయం. పురోగతులు కేసు దర్యాప్తు పురోగతి ఏమీ సాధించలేదు. ఇంతవరకు అమ్మాయి బ్రతికి ఉన్నదా లేక చనిపోయినదా అనే విషయాన్ని కూడా తేల్చలేని పరిస్థితిలో నేటి దర్యాప్తు కొనసాగుతుంది. ఆ ముగ్గురు పిల్లల పాత్ర కొంతవరకు ఉంది. అక్కడి నుంచి ఆ బాలికను తరలించడంలో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పెద్దల పాత్ర ఉంది. అంటే ఇక్కడ నేరము చేసే వరకు చిన్నపిల్లల పాత్ర, నేర జరిగిన తర్వాత ఆ బాలికను కనపడకుండా చేయడంలో పెద్దల పాత్ర, 2 దశల్లో